హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యక్షాని. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఒక 2 ఆర్డర్స్ వచ్చాయి. సో దానివల్ల నేను వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో కావాలని చెప్పారు. సో ఆ ప్రకారమే నేను అనేది ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా ఇది ఏంటంటే రెండు వాళ్ళకి సేమ్ కావాలన్నారు. పైన కప్ మాత్రం చేంజ్ చేస్తాను అంతే. రిమైనింగ్ అంతా సేమ్గా ప్రిపేర్ చేశాను. ఈరోజు వచ్చేసి మీతో ఒక విషయం షేర్ చేయాలి. నా స్మాల్ బిజినెస్ గురించి. నాకు ఆన్లైన్లో అయితే తక్కువ ఆర్డర్స్ వస్తుంది, బట్ ఆఫ్లైన్లో వచ్చేసి చాలా ఆర్డర్సే వస్తాయి. బ్యాంగిల్స్ కానీ, శారీ టజల్స్, ఇయర్ రింగ్స్, ఇట్లాగా ఆల్మోస్ట్ శారీస్, జ్యువెలరీస్ లోకల్ కస్టమర్సే తీసుకుంటారు. మనకి ఆన్లైన్లో కొద్దిగా ట్రస్ట్ ఇష్యూ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ట్రస్ట్ చేయడం కష్టము. సో అందుకోసం నేను ఎక్కువ ఆన్లైన్ అంత ప్రిఫర్ చేయడం లేదు. వచ్చే ఆర్డర్స్ వస్తాయి అనేసి నేను లైట్ తీసుకుంటున్నా. బట్ ఆఫ్లైన్లో అయితే ఇంకా ఎవ్రీ మంత్ నేను మినిమం 20,000 30,000 అనేది రొటేషన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మేము ఇక్కడ ఉండే చోట ఇది ఒక విలేజ్ అనమాట, మా మమ్మీ వాళ్ళ ఊరు. సో ఇక్కడ బిజినెస్ పెట్టాను కదా. ఇక్కడ వచ్చేసి మేము బిజినెస్ పెట్టినప్పుడు ఎవరు బిజినెస్ చేయడం లేదనమాట. మేమే స్టార్ట్ చేసాము. ప్రీవియస్ చేశారంట జ్యువెలరీ బిజినెస్, బట్ వాళ్ళు అయితే స్టాప్ చేస్తున్నారు. తర్వాత నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేసా. నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ ముందైతే ఎవరు బిజినెస్ అనేది సేల్ చేయలే. అందరూ కావిల్లోనే తెచ్చుకుంటున్నారు. నేను స్టార్ట్ చేసినాక నాకేదో ఇన్కమ్ వస్తుంది అనేసి చాలామంది కుళ్ళుకొనేసి, కొంతమంది అయితే మరీ చెప్పాల్సిన అవసరంలా రిలేటివ్స్ అయినా కానీ నాకు పోటీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. అయినప్పటికీ మనం పట్టించుకోం, బికాస్ మన దగ్గర క్వాలిటీ ఉంటే కస్టమర్సే మన దగ్గరికి వస్తారనేసి. తర్వాత ఇంకా కొంతమంది అయితే ఫెస్టివల్ టైంలో ఒక 6 to 7 మెంబర్స్ వాళ్ళు కానీ ఇట్లా తెలుసుకునేసి వాళ్ళు కొద్దిగా శారీస్ అట్లా తెచ్చి సేల్ చేశారు. సో నేను అంత పట్టించుకోలేదు, బికాస్ ఎవరి బిజినెస్ వాళ్ళది అనేసి. కొంతమంది వచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకునేసి క్వాలిటీ బాగాలేదనేసి తిరిగి నా దగ్గరికి వచ్చారనమాట. మనము అమౌంట్ అనేది మార్జిన్ తక్కువ ఇస్తాం, ప్లస్ క్వాలిటీ ఇస్తాం. వాళ్ళు క్వాలిటీ ఇవ్వకుండా సేల్ చేస్తే ఏం ప్రయోజనం? సో అలా ఉంటుందన్నమాట. చాలామంది ట్రస్ట్ అంటే మనని చూసి ట్రస్ట్ చేస్తారు. ప్లస్ నేను ఓన్లీ శారీస్, జ్యువెలరీసే కాదు, ఇట్లాగా హ్యాండ్ ప్రోడక్ట్స్ కానీ చేస్తాం కాబట్టి చాలామంది మన దగ్గర అయితే తీసుకుంటారనమాట. తర్వాత కొంతమంది అయితే ఇప్పుడు నేను లైనింగ్, ఫాల్స్, జిగ్జాగ్ అన్నీ చేస్తాను కదా, అవి కానీ ఇప్పుడు కొత్తగా వాటికి పోటీ వచ్చున్నారనమాట. సో నేను అనుకునేది ఒకటే, మన దగ్గర క్వాలిటీ ఉన్నా, లక్ ఉన్నా మనకి పోటీ ఎవరు రారు అనేది అయితే నేను ట్రస్ట్ చేస్తాను. నేను కావిల్లో ఉంటే కావిల్లో కానీ అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కానీ నా దగ్గర ప్రోడక్ట్స్ అనేది తీసుకుంటారు. సో నేను ఆన్లైన్లో ఫ్రెండ్స్ అట్లా చాలామంది ఉన్నారు. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అనేది కొద్దిగా ఎక్కువ. సో అక్కడి నుంచి కానీ నాకు ఆర్డర్స్ వస్తాయి. నేను ప్రతిదీ రివ్యూ రాసి పోస్ట్ చేయాలంటే కష్టం కదా. కొంతమంది అనేది రివ్యూస్ ఇస్తారు, కొంతమంది మోస్ట్లీ హాఫ్ మెంబర్స్ అయితే రివ్యూసే ఇవ్వరు. వాళ్ళు మనం అడిగితేనే బిజీ అది ఇదని చెప్తారు, కస్టమర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా. సో అందుకు నేను రివ్యూస్ గురించి నేను పట్టించుకోను. కస్టమర్స్ అంటారా, మీకు ట్రస్ట్ అయితేనే తీసుకోండి, లేదా తీసుకోకూడదు. అది ఎక్కడైనా ఓకే, మన దగ్గర అని కాదు, ఏ ఆన్లైన్లో అయినా మీకు వాళ్ళు ట్రస్టబుల్ అంటేనే మనం అమౌంట్ అనేది పెట్టి తీసుకోవాలి. సో అదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒకరు ఎదుగుతామంటే పక్కన మనని చూసి కుళ్ళుకొని ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మనకు వచ్చేసి మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల మనం అనేది మనం అనుకున్న రేంజ్కి రీచ్ అవ్వగలుగుతాం. ఐ హోప్ మీకు నా పర్సనల్ ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటా. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇయర్ రింగ్స్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. నా అన్ని వీడియోస్ చూడండి. మీకు కానీ ఏదైనా నచ్చినట్లయితే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్గా మీరు సేల్స్ ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోకపోయినా ఇండైరెక్ట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ అయినట్లే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నా స్మాల్ బిజినెస్కి ఒక సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్.